ప్రముఖ గాంధేయవాన్ శ్రీ పల్లాప్రగడ ప్రకాశరాయుడు గారి ఆత్మకథ మా రాట్న చక్రం. అందులో ఆయన అనుభవాలు జ్ఞాపకాలు పొందుపరిచారు. మొదటి భాగం 31/3/20 90 ఏళ్ల వయస్సులో రాశారు ఆయన. ఇలా ఉండేవారు. పల్లాప్రగడ ప్రకాశరాయన్. మా రాట్న చక్రం అనుభవాలు జ్ఞాపకాలు. పల్లాప్రగడ ప్రకాశరాయ్ గాంధేయ సమాజ సేవా సంస్థ, గాంధీ క్షేత్రం, అవనిగడ్డ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ వారు ప్రచురించారు. అప్పుడు దీని ఖరీదు 20 రూపాయలు మాత్రమే. ప్రస్తావన. పూర్వ జ్ఞాపకాలు. నా రాట్న చక్రం అనే 2 భాగాల జీవిత కథ ఇది. ఇది వ్రాయించమని చెప్పి నా కుమార్తె, ఇది వ్రాసి ఉంచమని చెప్పి నా కుమార్తె చిరంజీవి గాడేపల్లి శేషాలక్ష్మి ఎంబెస్సీ కొన్నేళ్ల క్రితం నాకు సలహా ఇచ్చి ఏంటి వ్రాయటం పూర్తయిందా నాన్న అని అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ అడుగుతూ ఉండే. తన భర్త డాక్టర్ జిఎన్ రావు గాడేపల్లి అన్నమాట. రావుతో ఆమె ఢిల్లీలో ఉంది. ఆయన ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఐఐటి రసాయన శాస్త్ర ప్రొఫెసర్, అంటే కెమిస్ట్రీ ప్రొఫెసర్. కానీ ఈ కథను వ్రాతలో పెట్టడానికి నాకు చాలా కాలం పట్టింది. ఎందుకంటే వ్రాయడం ఇష్టం లేక కాదు, శ్రద్ధ లేక, విషయాలు వరుసగా జ్ఞాపకం రా. అప్పుడప్పుడు కొంచెం వ్రాసుకొని ఎట్లాగైతే ఏం పూర్తి చేశాను. ఈలోగా నా యందు ప్రత్యేక స్నేహ వాత్సల్య భావాలు గల అవనిగడ్డ గాంధీ క్షేత్ర నిర్మాతలు, నిర్వాహకులు, మాజీ రాష్ట్ర ప్రజాహిత మంత్రి వర్యులు శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారు, వారి కుమారుడు చిరంజీవి బుద్ధప్రసాద్, నేను ఇది రాస్తున్న సంగతి విని కాబోలు. బుద్ధప్రసాద్ బాబు దీన్ని చూడకుండానే అతడికి నా పట్ల గల భక్తు ప్రేమాభిమానాలు చొప్పున దీని పుస్తక రూపంలో ప్రచురించాలని ఆసక్తి పెట్టుకొని దీన్ని ఇంతవరకు తెచ్చాను. ఈ ఆలోచన నాకు తెలపడానికి స్వయంగా అతడు నా వద్దకు రావటమే కాక నేను ఇందు అంగీకరించినట్టు చెప్పమని అక్కడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగిగా ఉన్న నా కుమారుడు రాజారాంకి ఉత్తరం కూడా రాసి, మధ్యగా మరొక మాట, అంతా చేసి ఈ వ్రాతలో ఉన్న సరుకేమిటి? నా తల్లిదండ్రులు అందరికీ లాగానే నేను చదువుకున్న స్కూళ్ళు, ఉపాధ్యాయులు, స్కూలు మాస్టర్లు మొన్నగు తప్సీలే కదా. కానీ నన్ను అవనిగడ్డ గాంధీ క్షేత్రపు తండ్రి కుమారులు ఇద్దరు సన్నిహితంగా ఎరిగి ఉండటం చేత నాకు ప్రియమైన వస్తువు చర్ఖా రత్నం కాబట్టి చేత పుస్తకం యొక్క టైటిల్ చర్ఖాకు సంబంధించి ఉంటే మంచిదని బుద్ధప్రసాద్ నాకు సలహా. అతడు అడుగులలో అడుగుగా పితృవాక్య పాలకుడని నిత్యానుభవంగా నేను చెప్పను. గాంధీ క్షేత్ర వివిధ శాఖల నిర్వాహకత్వం తండ్రితో పాటు సగానికి సగం అతని ఆజమాయిషీలోనే ఉంటుందని నా అంచనా. ఆ ప్రెస్లోని ప్రచురణ పనితో సహా అతడు BA డిగ్రీ తర్వాత రోజు బందర్ వెళ్ళి BL డిగ్రీకి తయారవుతుంది. 1921 మొదలు గాంధీ ఉద్యమంలో నాకున్న సామాన్య కార్యకర్తృత్వం తప్ప మరీ పని లేకపోవటం వల్ల తరచుగా కాకపోయినా అప్పుడప్పుడు
అవనిగడ్డకు వెళ్ళి గాంధీ క్షేత్రాన్ని దర్శించే నా అలవాటు చొప్పున ఆ క్షేత్ర పాలకులతో నాకు మంచి పరిచయం ఏర్పడింది. అంటే బుద్ధప్రసాదు తండ్రి. ఇటీవల శారీరక శక్తులుడిగి నేను వెళ్ళటం లేదు. వారిక్కడికి వస్తే చూసి ఆనందించడమే పరిపాటి. నిజమైన గాంధీ మనుషులను చూస్తూ ఉండటం, వారిని గురించి వినటం, ఇంతే నాకు ఇటీవల స్వయంకృత ఉద్యోగం. అలాగే ఈ తల్లిదండ్రులు ఇద్దరు నా ఆత్మ బంధువులయ్యా. యాతాబాత ఒకనాడు బుద్ధబాబు ఇక్కడికి వచ్చి పుస్తకం పేరు గూర్చి నాకు ఇచ్చిన సలహాను ఒక బోధగా పరిగణించి పుస్తకం 2వ భాగానికి నా రాట్న చక్రం అని పేరు పెట్టారు. నా మందమతికి తోచని మాట అతనికి తోచినందుకు కృతజ్ఞుడు. రాట్నానికి నాకు గల సంబంధం బాగా తెలిసిన కుటుంబం వాళ్ళది. 10 ఏది లేకపోనివ్వండి, ఈ యోగ్యతా పత్రం నాకు చాలు. అప్పటి బ్రిటిష్ సర్కార్ నన్ను 3 ఏళ్ల పాటు కఠిన కారాగారంలో పెట్టి పరోక్షంగా నాకు ఇచ్చిన యోగ్యత నిజానికి ప్రత్యక్షంగా నాకు ఈ రాట్నం వల్లే దక్కే. ఎందుకంటే రమారమి మొదటి వయస్సు 20 ఏళ్ళు పోగా గడచినటువంటి 7 దశాబ్దాల కాలం 70 ఏళ్ళు నేను ప్రధానంగా రాట్న చక్ర గాంధీ దేశ నిర్మాణ కార్య ప్రణాళిక పక్షపాతి. ఇందుకు కించిత్తు అత్యుక్తి ఏమాత్రం లేదు. గాంధీ స్వాతంత్ర పథకంలో కూడా ప్రధానం గ్రామ అత్యవసరంగా నన్ను ఆకర్షించిన విషయం హిందూ ముస్లిం క్రైస్తవాది మతాల మధ్య సామరస్యం, స్వచ్ఛత, హెచ్చు తగ్గుల పరమైన కుల కక్షల భేదాల నిర్మూలనం కూడా ఇందులోందే. 2 ఖాదీ, అందులోందే గ్రామ కుటీర పరిశ్రమ. 3 అస్పృశ్యత నిర్మూలనం. 4 మద్య నిషేధం, ఇందులో పొగాకు, గంజాయి మొదలైన మత్తు పదార్థాల నిషేధం కూడా కలిసి. 5 జాతీయ విద్య, అంటే ఆంగ్ల ప్రభుత్వం విద్యా పద్ధతుల నిరసన. ఈ 5 విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టుకొని చేతనైనంత పని నేను చేసినట్టు నాకు జ్ఞాపకం. ఇందుకు సంబంధించిన తఫ్సీల్ ఈ పుస్తక పుటలలో కనపడి. వీటితో సంబంధం లేని కాంగ్రెస్ ఎన్నికలు, రాజకీయాలు మొదలైన కార్యకలాపాలతో నాకు ఎలాంటి సంబంధం ఎప్పుడూ లేదు. వాటి మీద నా దృష్టి పడకుండా ఉండటం నా అదృష్టంగా భావించి, నా అదృష్టానికి తోడు గాంధీ సత్యాగ్రహం కూడా రాట్న చక్రపు పునరుజ్జీవనంతోనే ప్రారంభమై, దానికి నా పునర్జన్మ అని అనుకోవడంలో ఏమాత్రం అత్యుక్తిదే. ఇఫ్ యు రిమూవ్ మై కాన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ మీ, ఐ ఆమ్ డెడ్. కనుక పునర్నిర్మాణ కార్యక్రమాలను కనుక తీస్తే నేను చచ్చిపోయినట్టే లెక్క అన్నాడు గాంధీ అని అనేక సార్లు ప్రపంచానికి గాంధీ ప్రణాళిక ద్విముఖం. 1 సహాయ నిరాకరణం, నాన్ కోఆపరేషన్, అంటే ప్రతి కక్షపై ఆధారపడని స్వయం సహా. 2 అవసరాన్ని బట్టి సర్కారు శాసనాలు ఖచ్చితంగా ధిక్కరించి శత్రు బాధలను ఓర్మితో సహించడం. 2 కలిసి సత్యాగ్రహం అనబడు. ఇది ఆత్మశ్లాఘ కాకపోతే కాదు. ఇక్కడనే మరోమ ఈ 3 ఏళ్ల కఠిన నిర్బంధ కాలంలో జైలు వాళ్ళిచ్చే దరిద్రపు తిండితో ఖైదీల నడవడిని గూర్చిన నిబంధనలను అతిక్రమించకుండా, చాటున దొంగ తిండ్లు తినకుండా కాలక్షేపం చెయ్యగలిగానన్న సర్టిఫికేట్ నాకు నేను ఇచ్చుకోగలను. బయట తిరిగేటప్పుడే కాక జైళ్ళ నివాసంలో కూడా మనిషి తాను సత్యాగ్రహి అని అనిపించుకోవాలి. కేవలం రాజకీయ దృష్టికి, ప్రజాసేవకు సంబంధించిన దేశ నిర్మాణ దృష్టికి పుత్తు కుదరదు. నేరుగా ప్రభుత్వ శాసనాలను ఉల్లంఘించే ప్రసక్తి పెట్టుకోకుండా భక్తి శ్రద్ధలతో, పట్టుదలతో
దేశవ్యాప్తంగా నడిచే ఒక్క నిర్మాణ కార్యం ద్వారానే సులభ సూక్ష్మంగా దేశం స్వాతంత్రాన్ని చేయబడుతుంది అని మహాత్ముడు పొడుగునా చెబుతూనే కానీ ఇంగితం లేని మామూలు ప్రజలమే అనిపించుకున్నారు ఉద్యమ నాయకులు. ఇదే ఆ తర్వాత అసిఘాతమైంది దేశాన్ని. అంటే కత్తిపో రైతు తప్పు అనేస్తున్నారు. నాకు తోచిన ఈ స్వతంత్ర ఇండియాలో ప్రజలు కాదు ప్రభుత్వాలను పెడమార్గాన నడిపిన వాళ్ళు. ప్రభుత్వాలే తెలియక తెలిసి కూడా ప్రజలకు తప్పుడు పాఠాలు బోధించాయి. అది వ్యక్తిగత స్వార్థమంటారు, సిద్ధాంతాల పేర వచ్చి పడిన దోషమంటారు అన్నట్టు. గాంధీ గురుత్వాన్ని అంగీకరిస్తూనే గాంధీ మార్గంలోని అసలు ప్రాణాన్ని ఆ నాయకులు హరించేశారు. ఒక్కటే మాటగా గాంధీ ఏమన్నాడు? బై వెరీ నేచర్ అండ్ ఇన్ ప్రాక్టీస్ ఐ ఆమ్ ఏ కన్స్ట్రక్టివ్ వర్కర్. అవుట్ ఆఫ్ షీర్ నెసెసిటీ ఐ హ్యాడ్ టు ఎంటర్ పాలిటిక్స్. రెండో మాట, I enter politics only so far as they agree with my religion. రెండు కలుపుకుంటే గాంధీ మతం క్లుప్తంగా మనకు అర్థమవుతుంది. మొదలు చివర బిగిన దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం పేరు గాంధీ జరిపిన ప్రజాసేవయే అప్పటికి అక్కడ పూర్ణ విజయం పొంది ఇండియా ఉద్యమం కూడా గాంధీ ఒక వ్యక్తి ఆత్మశక్తి ప్రభావం వల్ల ఆరంభంలో ఒక పెద్ద మలుపు తిరిగి. అయితేనే గాంధీ జీవించి ఉండగానే ఐదవతనం కాస్త అది కోల్పోయింది. ఇది నా అనుభవాలను గూర్చిన పుస్తకం కనుక ఇక్కడ అనివార్యంగా మనలను కలవరపడుతున్న ఈ మాత్రం చెప్పుకోవటం తప్పనిసరి. ఇక గాంధీ నా వంటి కొంతమందికి చేత పెట్టిన చర్కాను నా రాట్న చక్రంగా దర్జాగా ఉపయోగించుకున్న బుద్ధుడి తర్వాత గాంధీ ఒక నూతన అవతారంగా ఈ గడ్డపై రెండవ భగీరథుడిలా పుట్టి ప్రపంచం మరచిపోయిన హింసా సత్యాగ్రహాలు ఎక్కడ నేనెక్కడ నా తరమా భవసాగర మీద అన్నట్లుగా ఎంత దూరంలో ఉన్నానో నేను వాటికి అనిపిస్తుంది. అవతారం అన్నాను కదా, అతనికి అతడే అయిన వాటి ప్రభావం వల్ల జీవితాలను పరిణతి నొందించుకున్న కొన్ని ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడ నా దృష్టికి తగులుతున్నాయి. ఆనాటి దక్షిణాఫ్రికా గవర్నర్ జనరల్ స్మర్ట్స్ సేనాని ఒక ఇండియా పశ్చిమోత్తర పరగణ రెడ్ షర్టుల నాయకమణి అబ్దుల్ ఖాన్ గఫార్ ఖాన్ ఒక స్మర్ట్స్ సేనాని దక్షిణాఫ్రికాలో గాంధీని వేలాది గాంధీ అనుచరులను పెట్టిన బాధలు అన్నీ ఇన్ని ఆ బాధలను కావాలని ఎన్నుకొని పాకీ దొడ్డను ఊడ్చాడు మహాత్మాగా. మరేం కావాలి? దక్షిణాఫ్రికాలో ఇండియన్లను తాను పెట్టిన ఆ అనుమానుష హింసలకై పశ్చాత్తాపం పొందాడు స్మర్ట్స్. దానితో గాంధీ సత్యాగ్రహం ముగింపుకు స్మర్ట్స్ చివరికి లజ్జతో కాక మరేమి స్వయంగా గాంధీ ఎదుటికి రాలే గాంధీ కబురం తన కార్యదర్శి ద్వారా సో మిస్టర్ గాంధీ అంటాడు ఆ కార్యదర్శి, మేం మీ జాతికి చేసిన అవమానాలకు ప్రతీకారం కొందరు తల్లుల సంకనున్న సంచి బిడ్డలతో సహా దారిలోని నీటి ప్రవాహాలు కాలి నడకన దాటిపోవాల్సిన 6,000 మంది స్త్రీ పురుషుల రమారవి 40 మైళ్ళ మహాప్రస్థానమది. మీ వైపు నుండి ఏదైనా రవంత హింసాచర్య జరిగి ఉంటే మీ దండునంతా లూసి చేసి ఉండేవాడు. మేమెప్పుడు కనిపించి ఉండని దృశ్యం, కని విని ఉండని దృశ్యం అది. అంటే ఏమాత్రం హింస జరగదు. తర్వాత కొంతకాలానికి రిటైర్ అయి ఇంగ్లాండ్కి చేరిన స్మర్ట్స్
సాక్ష్యం ఇంకొకటి. 1942లో గాంధీని పరివారంతో సహా ఆగా ఖాన్ ప్యాలెస్లో ఖైదీగా ఉంచి ఇండియా గవర్నర్ జనరల్ కౌన్సిల్లో మొదటి ముఖ్య సభ్యుడు టాటన్ హోమ్ గాంధీయే దేశం మొత్తానికి పెద్ద ద్రోహి, ఫిఫ్త్ కాలమిస్ట్ అన్నట్లుగా బహిరంగంగా ప్రకటన. శ్రీ గాంధీని నేను ఎదిగినంత వరకు ఎవ్వరూ ఎరగరు, అంత పెద్ద మనిషి, నిజాయితీపరుడు. ఆ మాటతో అవమానించడం నేను మాత్రం సహించరని చెప్పి ఇండియా సర్కారు అంతకంటే బిగ్గరగా ఖండించిన వాడు స్మట్స్. దక్షిణాఫ్రికా స్మట్స్ పాత్రను ప్రశంసిస్తూ ఒక పాదరక్షల జోడు గాంధీ స్వయంగా దక్షిణాఫ్రికాలోనే స్మట్స్ సేనానికి బహూకరించారు. మహాత్ముడు స్వయంగా తయారు చేసి ఇచ్చిన పాదరక్షలను తొడగటానికి సిగ్గుపడి స్మట్స్ దాన్ని ఏం చేశాడో కానీ ఇది చారిత్రాంశం. షేక్స్పియర్ తన నాటకంలో ఒక తోట దయా మెర్సీని గురించి టు బీసీత్ హిమ్ దట్ గివ్స్ అండ్ హిమ్ దట్ టేక్స్ అని రాసిన మాటలు ఎల్లకాల సత్యం. ఈ పాదరక్షల కథ వాటిని సార్థకం చేస్తాం. ఆ సందర్భంలోనే అది దయ అనబడి. ఇక్కడ ఇది పశ్చాత్తప్త హృదయం నుండి జాలువారిన పూజ్య భావం అయి ఇరుపక్షాల సత్యానురక్తి యొక్క పరిశుద్ధ రూపం. ఇక నేటి అప్రాచ్య అసభ్య ప్రపంచానికి ఎదురెత్తుగా సంఘటిత సరిహద్దు గాంధీ, మోహన్ దాస్ గాంధీల అపూర్వ ఏకత్వం కూడా అలాంటిది. ది మైండ్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్ కెన్ మేక్ ఏ హెవెన్ ఆఫ్ హీ అండ్ ఐ అండ్ ఏ హెల్ ఆఫ్ హెవెన్ సో ఆల్సో అన్నది మిల్టన్ మహాశయుడి ప్రవచనం. ఇది రెండో విషయం ఇక్కడ మనకక్కర. మోహన్ దాసు యొక్క అహింసోద్యమ కథను విన్నంత మాత్రాన అఫ్రడీలబడే తన అసాధు జాతిలోని 150,000 మంది అహింసా వ్రతులుగా తయారు చేసిన పరమ సాధు విప్లవ ధీరమతి ఖాన్ అబ్దుల్ గఫార్. అలాంటి సత్యమూర్తి సాధువర్తలు ఇప్పటికింకా సజీవుడై పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్నారు. ఈ విషాద వార్త మానవ లోకానికంతటికీ సిగ్గుచే. పాకిస్తానుకు మరింకా ఏళ్లకు పూర్వం ఖాన్ సాహెబ్ ఆహ్వానం మీద గాంధీ మహదేవ దేశాయి వెళ్ళి సరిహద్దు రాష్ట్ర సత్యాగ్రహ శాంతి సైన్యంతో 4 రోజులు గడిపి ఇండియాకు స్వాతంత్రం పశ్చిమోత్తర దిశ మీదగానే రాగలదు అనే ఆశాభావాన్ని వ్యక్తపరిచారు మహాత్మ. ఈ గాంధీలిద్దరు పుట్టినప్పుడు సరిహద్దు గాంధీ అంటారు వ్యక్తపరిచి మోహన్ దాస్ అబ్దుల్ గఫార్ లాని వేర్వేరు పేర్లు వారి తల్లిదండ్రుల వల్ల వచ్చిన పుట్టక పూర్వమే దైవం ఏర్పాటు చేసి ఉంచిన అహింసా సత్యాగ్రహ ప్రహ్లాద నామం ఇద్దరిది. ఇక మూడో ఉదాహరణ వెనక ఒకసారి గురుద్వారా సిక్కు ఆలయం ముందు కాంగ్రెస్ నియమించిన గాంధీ సిఎఫ్ ఆండ్రూస్, మూడో వారు మాలవీయ అనుకుంటా ప్రత్యక్ష సాక్షులుగా జరిగిన అకాలీ సత్యాగ్రహం ఈ 3 సార్లు సత్య అహింసల బలిదాన నిర్ద్వంద్వంగా నిరూపించరు. 4వది కావాలిస్తే అది ఇంకా పురాతనగా వశిష్ఠుడి ఆశ్రమంలో ఉన్న కామధేనువు దొంగిలించడానికి విశ్వామిత్రుడు ప్రయోగించిన అస్త్ర శస్త్రాలు వరస చప్పుడు లేకుండా డింగి వేసిందట. వశిష్ఠుడు భూమిపై నిలవబెట్టిన ఒకే ఒక కొయ్య దండం. ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని హతాంతిమే. ఒక్క కట్టె పుల్ల కూడ చేత లేకుండా సూర్యుడస్తమించని సామ్రాజ్యాన్ని నిలువరించింది ఈ ఎముకల గుడ్. బియర్ స్కిన్ అండ్ బోన్. గాంధీ ఆత్మశక్తి సత్య వాగ్బలంతో
యమధర్మరాజును నిలబెట్టి తన భర్త సత్యవంతుడు, అతని పేరే సత్యమయి, మృత కళీబరానికి ప్రాణమిప్పించి బతికించుకున్న సత్యాగ్రహి సావిత్రి ఉదంతం ఇక్కడ జ్ఞాపకం వస్తుంది. క్రౌర్యమెరుగని అమాయకుల బాల్య చేష్ట రాక్షస బలాలను జయిస్తుంది. భయమెరుగని మేకపిల్ల వ్యాఘ్రం పక్కలో పడుకుంటే పులి దాన్ని చంపకుండా తెల్లబోయి చూస్తుంది. సింహం పేరు మృగరాజు అయినా ఏది వచ్చి తనపై పడుతుందనే బెడదతో అటు ఇటు చూసుకుంటూ నత్తడివిలో నడుస్తుందా. మృగాలైతేనే మానవులైతేనే భయం ఒక భయం వంటి బలహీనత వేరొకటి లేదు అంటాడు గాంధీ స్వీయ చరిత్ర. పాములు, దయ్యాలు మరొక చోటేదో ఉంది. మూడోది, తన బాల్యంలోనే వాటి పేరు చెబితేనే ముత్యమటలు పోసాడు. తరువాత యుక్త వయస్సు వచ్చాక గాంధీ ది మోస్ట్ ఫియర్లెస్ అమాంగ్ ఆల్ మ్యాన్ కైండ్ అంటాడు అనుభవపూర్వక. మిస్టర్ లోనన్ కోట్స్ వెనుకటి రోజుల్లో ఒక పెద్ద ఇండియా ప్రభుత్వ ఉద్యోగం. సృష్టికర్త దృష్టిలో ప్రాణులన్నీ సరిసమ, అభయం సత్వ సంశుద్ధి అనే నామాంతరాలుగా సత్య అహింసల పరీక్షలతోనే జన్మ సార్థక్యం పొందాలి. పైన పేర్కొన్న 4 ఉదాహరణలు మానవేతర జీవులను అలా పక్కకు పెట్టి అవి ముఖ్యంగా మానవ జీవితానికి ఆదర్శప్రాయం. అందులో ఇంకా ముఖ్యంగా హమేషా నా కళ్ళ ఎదుట మసలుతున్న మోహన్ దాస్ మహాత్ముడు, అతని అడుగుదాడుల్లో కానవస్తున్న సరిహద్దు గాంధీ చూపించిన అహింసా సత్యాగ్రహ మంత్రం చేత విమోహితుడై వయస్సు 87 దాటకుండా 6 శతాబ్దాలకు పూర్వమే నేను గాంధీ పక్క చేరినందుకు అసలు వడ్డీ కూడా నాకు పూర్తిగా గిట్టుబాటయ్య. పూర్తి అనగానే అయ్యిందా? గాంధీ విద్యకు అంతులేదు. ప్రాపంచిక నాన్ కోఆపరేషన్తో అది తుదముట్ట. అవసరాన్ని బట్టి అది ఇంకొక భాగం మత. ఇటువంటివెన్నో కలిస్తేనే సత్యాగ్రహం అనబడు. ఇది కేవలం భగవంతుడికి పర్యాయపదం. అది జీవ ఈశ్వరుల మధ్య జరిగే రసపూర్ణమైన సల్లాపమని నాకు తోచినవా. ఎందుకు సరిపడే పదాన్ని సజెస్ట్ చేయమని దక్షిణాఫ్రికాలో మగన్ లాల్ మొదలైన వాళ్ళని అడిగాడు మహాత్మ. వాడు ఏవేవో చెప్పారు. కానీ మహాత్ముడే చివరికి సత్యాగ్రహం అనే మాటను కాయించేశారు. సత్యం పట్ల ఆసక్తిదాయకమైన పట్టుదల అని దాని ఈ పేరు మున్ముందు మరొకరికైనా కొంత పేర్కొన్న హిందూ ముసల్మాన్ సోదర గాంధీలిద్దరికీ వర్తిస్తుంది. వీరి ప్రభావం తలవని తలంపుగా ఈ పక్షిపై పడింది. ఉప్పిగంతుల చిన్న వానరంగ ఉద్యమంలో చేరగానే సరికాదు, వాయు అంజనీ దేవుల పుత్రుణ్ణి కాగలగటాన్ని నేను మరిన్ని జన్మలెత్తాలో జన్మ పరంపర ఉంటే పైకి చెప్పుకోకపోయిన అంతర్ముఖ పరమాత్మను చెప్పుకోవలసిన మాట ఒక పరిత్రాణాయ సాధూన వినాశాయ చ దుష్కృత. ఇక్కడ తెలిసినంత వరకు కొంచెం స్వయం పరిశీలన చేసుకోవాలి. ఇది నాకు మంచిది. ప్రతి వ్యక్తిపై తలకు తగిలినంతకుండా వాడి మనతోడి ఒక ఖడ్గం వేలాడుతూనే ఉంటుంది. డెమోక్రసీ స్వోర్డ్ అంటారు. అది తలకు తగిలి గాయం పడటం తగలకపోవడం ఆ వ్యక్తి యొక్క కర్మ. అసలు మానవ జీవితమే పాప పుణ్యాల మిలనం, ఆత్మానాత్మల కలయి. శరీరాన్ని ఆత్మమయం చెయ్యటమే జీవిత లక్ష్యం, సాఫల్యం కూడా. అందుకనే శుక్రమకాయమవ్వడం
అస్నావిరం శుద్ధమపావిద్ధం అయిన పరమాత్మ వస్తువులు సర్వద్రష్టగా కర్మసాక్షిగా ఉంచుకుంటాడు అయిన ఈ రక్తమాంసాల శరీరం ఎప్పుడైతే ఉందో అక్కడ ఏదో ఒక మూల నుండి పాపం ప్రవేశిస్తుంది. పాపానికి ఒక పేరు కాదు, ఒక గంటు, ఒక చోటు కాదు, అది 1000 తలల శిఖండి. కారు కదిపితే కన్ను మూసినా తెరచినా మనసు మళ్ళినా అక్కడెల్లా అది ఫర్ ది గుడ్ దట్ I don't, but the evil which I would not, that I do. Oh, wretched man that I am, who shall deliver me from the body of the death? అని వాపోతాడు సెయింట్ సాల్ అంటాడు, సెయింట్ పాల్ అంటాడు. ఇక నాలాంటి పక్షులకు దక్కేముంది? శరీరం వినా ఆత్మ హిల్ నహి సక్తా, ఆత్మ వినా ఆశ ఏదీ లేదు. అది దాని ద్వారా ఒకటి నిలబడాలి, ఒకదాని ద్వారా ఒకటి నిలబడాలి. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నది నిత్యం మెలకువగా పంచే. ఇదంతవరకు అయిందో నాలో నాకు ప్రపంచానికి తెలిసి రావ. ఈ చెప్పుకునేదంతా నా విషయమే. పనిపాటు లేని విద్యాశాలల చదువు కొంత మట్టుకు అవిచ్ఛిన్నంగా జరిగి అది నా తండ్రిని మించిన మేనమామ ప్రసాద్. తర్వాత అప్పటికప్పుడు నన్ను పైకి లాగింది గాంధీ విద్య. ఇది నా అదృష్టం. బ్రతుకు తెరువు విద్య, ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్. మితంతప్పి ధనార్జనకు పాల్పడే అవసరం గాంధీ విద్యలో కనపడలే. అవసరాలు పెంచుకొని రుణాల పాలయ్యే దురవస్థ నా దగ్గరకి రాల. దుబారా ఖర్చుకు ఎగబడకుండా ఉన్నంత మట్టుకు బాగా పొదుపు చేసుకొని బ్రతికిన వాళ్లలో నేను కూడా ఒకటి. నాకు ధర్మం పట్ల ధైర్యోత్సాహాలు ఉన్న, పెద్ద ఎత్తున ఉద్యమాలు లేవదీసిన నడిపించిన సంఘ సంస్కర్తను కూడా కాదు. తేన శక్తేన భూంచిత మాగృధా కస్య స్విద్ధనం అన్నదే అన్నిటను అన్ని వేళలా నా మతమని చెప్పుకో. కానీ చివరికి ఒక ఒప్పుదల, కన్ఫెషన్ ఏమిటి? తెలియక తెలిసి కూడా యదహనాద్యద్రాత్రియాత్ కురితే పాపాన్ని దులిపేసుకునే కోరిక యత్నం. అంతతో ఇంతో ఉన్నప్పటి దౌర్బల్యం పాపమేన నన్ను ఇంకా అంటుకునే ఉంది. నా కాలం కూడా దగ్గరలోనే ఉంది. తల్లా ప్రగడ ప్రకాశరాయుడు మా మాట. శ్రీ తల్లా ప్రగడ ప్రకాశరాయుడు 90 సంవత్సరాల నిండి అనుభవంతో పండించుకొని ఆశయాలు నెరవేర్చుకొని ఇంకా రాట్న చక్రం తిప్పుతున్న గాంధీ మార్గానుగా కర్మవీరుడు, విద్యా వివేక సంపన్నత్వంతో పాటు ఆశ్రమ జీవితం, అధ్యాపక ప్రభు అభిమానంతో ఆశ్రయించి ఆదర్శం నెలకొని అధిభౌతిక ఆధ్యాత్మిక వర్తనం ఆచరించి చూపిన ధన్యజీవి రఘుపతి వెంకటరత్న నాయుడు గారి శుశ్రూష ఫలితంగా సౌజన్యం, సేవాభావం, మానవతా దృక్పథం ప్రకాశరాయుడి గారిలో పరిపూర్ణతనందుకొని జీవితాన్ని ప్రకాశవంతం చేశారు. ప్రకాశం పంతులు గారి ప్రోత్సాహంతో ప్రభుత్వ రంగంలో కూడా సంపూర్ణ శక్తి సామర్థ్యాలు చూపించిన తల్లా ప్రగడ వారి జీవిత విశేషాలు ఈ కాలపు యువలోకాన్ని ఉత్తేజం, ఉత్సాహం కలిగి జీవిత రంగంలో పురోగమించటానికి ఉపకరిస్తాయనే ఆశయంతో వారి ఆత్మకథ ప్రచురించాలనే సంకల్పం కలిగి వ్రాసియమ్మని వారిని మేమే కూడా తమ జీవితమే ఒక రాట్న చక్రమని భావి సఫలంగా సాగిస్తున్న ప్రకాశరాయుడుగా మా కోరికమని తమ రాట్న చక్రాన్ని మా ప్రచురణకు అందించినందుకు వారి మా కృతజ్ఞతాభివందనాలు. మా నాట్య చక్రం సారస్వత పాఠక లోకాన్ని అందిస్తారు. గాంధీవాదుల సాధుత్వాన్ని
అవగాహన చేసుకు దీని ద్వారా యువలోకం ఉత్సాహాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నాం. మండలి బుద్ధప్రసాద్, కార్యదర్శి, గాంధేయ సమాజ సేవా సంస్థ, అవనిగడ్డ. సల్లాప్రగడ ప్రకాశరాయుడు గారి బొమ్మ ఇలా ఉంటుంది. తాళపత్ర జాతక చక్రం మొదలు. నా పుట్టుక 1893 ఏప్రిల్ 15 అయింది. తాళప్రగడ ప్రకాశరావు. దాని గురించి ఒక చిన్న కథ. మా అమ్మ పుట్టిల్లు ఉంగుటూరు పక్కన ఉన్న రావులపర్రు కుగ్రామం. గ్రామ జనాభా 1000 మంది సుమారు. ఇప్పుడు అవి కృష్ణా జిల్లా, తర్వాత అవి పశ్చిమ గోదావరికి అయ్యాయి. రావులపర్రు అంటే నాకు మా మేనమామ, మా అమ్మకు తమ్ముడాయి. తండ్రి 6-7 వయస్సుల మధ్య సరిపోవటం చేత మా అమ్మ, నేను, నా చెల్లెళ్ళిద్దరు నలుగురికి బాధ్యత ఆయన పైన పడి మమ్ము తన ఇంట్లోనే పెట్టుకొని పోషించటం ఇంకా విశేషం. తండ్రి వృత్తి ఫత్తు భూసేద్య. ఉంగుటూరు మాగాణిపొల మాది ఫలవంతమైన సుమారు 50 ఎకరాలు. మరేవో పురుగురిలో మెట్ట పొలాలుండే. ఆయన ఎందుకు చేశాడు? 7,000 అప్పు చేసి చనిపోయాడు. పోగానే అప్పుల వాళ్ళు వచ్చి బాకీలు తీర్చమని ఒత్తిడి చేసి నేను 6 ఏండ్ల మైనర్. మేనమామ అద్దూరి శేషయ్య వయస్సు 20 ఏళ్ళు దాటి ఉంటుంది. యాక్టింగ్ గ్రామ కరణీకం పని చూస్తున్న పెదతండ్రి కామరాజు గారి నుండి కరణీకపు దస్తరం తీసుకొని ఉంటాడు. కామరాజు గారు గొప్ప సంగీత పాఠకుడు, కవి. ఆయన కవిత్వం, సంగీతం ఒకరి వద్ద నేర్చుకున్నవి కావు. సహజంగా అవి ఆయనకు వరించాయి. ఆశ్చర్యం. అది కూడా బట్టి గాలి సంగీతంగా పక్క మధ్యల వాణ్ణి తికమకలు పెట్టి ఓడించి బాధ పెట్టేసేవాడు. ఆ స్థాయిల పాఠకులు ఆయన లయబ్రహ్మ అనేవాడు. రాగాలాపన చేస్తూ అప్రత్యయంతో చెయ్యి ఒక్కొక్క వేళ 2 చేతులు పైకెత్తేవాడు. శరీరం కూడా పైకి లేవటానికి ప్రయత్నించి ఆ ఆవేశం చూసి అందరికీ ఆనందమై నేను సంటి బిడ్డనై రాక్కుంటూ వెళ్ళి ఆయన కరినీపకపు కాగితాలు చించేసేవారు. అప్పటికప్పుడు నా మీద ఒక పద్యమో పదమో ఆసుముగా కల్పించి కాస్త పెద్దవాడైన తర్వాత దాన్ని మళ్ళా ఆలపిస్తూ తాను నన్ను నవ్వించేవారు. కారు దున్నపోతు నల్లగున్నని నా కాగితాలు చింపెదవేలరా అన్న చలనం ఒకటి నాకు బాగా. ఒకరిద్దరు శిష్యుల్ని దగ్గర ఉంచుకొని ఇంట్లో అన్నం పెట్టి సంగీతం నేర్పేవాడు. పాఠకంగా చెప్పుకున్న సంగీతం చెప్పుకున్నట్లే ఉంటుంది. రక్తి కట ఏ కళైనా అంతే. దాని శిష్యుడు తన స్వంతం చేసుకోగలిగితే తప్ప పెట్టి పుట్టాలంటారు. అది అసలే మిగిలిదంతా 2వ రకం 5వ రకం పోనేవాడిని. మా తాతని ఇక్కడ వదిలేరు. అప్పుల వాళ్ళ బాధ, మేనమామ చిన్నతనం, నేను 6 ఏళ్ల మైనర్ని. నా ఆస్తి కొనడానికి ఎవడూ చొరబడు. ఒక పట్టాన నేను పెద్దనై మైనర్ దాకా వెళ్ళి దావా తెస్తానని ఆయన ఒక తమ్ముడున్నాడు సుబ్బయ్య, అతడు మైనరే. అదొక అడ్డంకి. అవేమీ తన ఆలోచనలకు రానివ్వలేను. శేషయ్యగా తమ జాయింటు ఆస్తిని హామీ పెట్టి వరుస పెట్టి అప్పుల వాళ్ళందరికీ దస్తావేజులు రాసిచ్చేశారు. ఆ తెగువ త్యాగం ఏ మేనమామికి ఉంటుంది? ఆస్తులు హరించి అన్న తమ్ముల్ని బావమరుదుని హతమార్చే దుర్మార్గులు మొగలాయి ఔరంగజేబులు జ్ఞాపకం వస్తుంది. రాజ్యకాంక్షతో సోదర వారసుల్నే హత్య చేసి శేషయ్య గారు నా పట్లనే కాదు
ఆ గ్రామం అందరి పట్ల పుణ్యం. ఆ ఫోటో ఆల్బంలో ఆయన బొమ్మ కింద హూ వాజ్ మోర్ దాన్ ఫాదర్ అండ్ మదర్ టు మీ అని వ్రాసుకున్న రుణానుబంధాన్ని మించిన కష్టం ఏదీ లేదని, జీవితంలో ఆ బాధ ఏమిటో ఆ తర్వాత నాకు బోధమే. నేనెప్పుడు రుణాలు చెయ్యను లేదు, అప్పులు ఎగబెట్టను లేదు. ఉన్న మట్టుకు తిని బతకటం దానంతటే అదే అలవాటే. అప్పటికీ ఇప్పటికీ ఇదొక అదృష్టం. లాటరీ టికెట్లు కొనే వ్యామోహం ఎప్పుడూ నా దగ్గరకు రాదు. అదొక భాగం. అప్పుల వాళ్ళ సమస్యను మేనమామ అద్భుతంగా తీర్చి చాలా ఫలవంతమైన ఉంగుటూరు మాగాణి భూమి ఎకరం 250 చొప్పున తెగనమ్మేశారు. ఉమ్మడి ఆస్తిని హామీ పెట్టున ఆయన తమ్ముడు కానీ ఇటు నేను కానీ కోర్టుకెక్కల. ఫర్ షీర్ షేమ్, సిగ్గు వాట్లు కదా. మా తండ్రికి బాగా పరిచయస్తున్న బంధువులు కూడా వలివేటి సుబ్బయ్య, పినతల్లి కొడుకు వడ్లపట్ల సుబ్బయ్య వచ్చి అరుగు మీద బైఠాయించి ఏది డబ్బు ఎప్పుడు ఇస్తారని నిర్బంధించడం. ఏదేండ్ల వాడనైనా నేనెరుగు. మమ్మల్ని వడిగట్టుకొని పోషించి పెంచిన మేనమామ అమ్మను తలుచుకున్నప్పుడల్లా ఈనాటికి కూడా నేను ఆశ్చర్యపడ్డా. ఇట్లా గడిచింది నా బాల్యం. నా తాళపత్రపు జాతకాన్ని గూర్చి పూర్తిగా చెప్పుకోవాలి. 1910 ప్రాంతంలో నేను వీరేశలింగం పంతులు గారి రాజమండ్రి హితకారిణి హై స్కూల్లో ఎస్ఎల్సి చదువు ఏవో సెలవులకు ఇంటికి వచ్చి వెదుళ్లతో కట్టిన అటుకవై పైకెక్కి చూస్తాను. ఏం తోద పాత కరణీకపు దస్తరాలు గొడ్డలతో మూటలు కట్టబడి తోలు మాసిన రండ్రని బోణం పెట్టెల్లో ఉంది. ఒక మూట విప్పి చూడగా మధ్యన ఒక తాటాకు ముక్క కనబడి అందులో నా జన్మతిథిని గూర్చిన సబ్సిడీలు ఉప్పు గంటంతో చిత్రించబడిన నీటైన పంక్తులుగా అక్షరాలు, ముత్యాల సరాలు. బాల్యం నుండి నా దస్తూరి కూడా ఒక రకంగా బాగానే ఉంటేదని చెప్పగా మా అన్నయ్య పెత్తండ్రి కొడుకు భీమేశ్వరరావు దస్తూరి కూడా నా దానికంటే ఇంకా బాగు. అది వ్రాస్తుంటే సత్యగో అనదగిన మా అన్న జ్ఞప్తికి వస్తు. ఆ తాటాకు ముక్క మీద మా తండ్రి నా జాతక విషయాలు వ్రాసి ఉంటాడు. ఆ తర్వాత క్రమంగా కాగితపు వ్రాతలే కానీ తాటాకు పత్రాలు లేవు. ఆ తాటాకులు కూడా మరీ ముదురువి, మరీ లేతవి కాకుండా సంగ్రహించి పలుమూలలు సున్నితంగా చెక్కించుకునేవారు. మా తండ్రి లక్ష్మయ్య ఈ పనులు చేసుకోవటం 6-7 వయస్సులో, సంవత్సరాల వయస్సులో నేను ఎలుగుడు రాత కోసమని పదులుగా అరగదీయబడ్డ గంటం కూడా నాకు బాగా జ్ఞాపకం. మేనమామ ఆదూరి శేషయ్యగా ఆ తర్వాత అవతరించిన నెమలి, గద్ద ఈకల పేనాలు, కరక్కాయ శిరాలు కూడా తెలుసు. లక్ష్మయ్య పని ఉండి గుంగుటూరు రావుల పర్రు మధ్య తిరిగేటప్పుడు కాక రోజు పొలాలకు వెళ్ళేటప్పుడు ఎడమ చేతితో పట్టుకొని నడిచిన పైన వెంటిగట్టు అడుగున మరోదో కట్టుగల నల్లని సన్నని చేతి ఎత్తున ఉండిన విరుగుడు చేవకర్ర భోజన సమయంలో విస్తరి పక్కన మంచినీళ్లు పెట్టుకున్న మెరిసే మొదటి రకం కంచు గుడ్డి చెంపు. వీటన్నిటినీ నా ఇంట జాగ్రత్త పెట్టుకొని కావలసిన వాళ్లకు ప్రదర్శిస్తూ ఉండేవారు. కంచు చెంబు 1949 వరకు మా ఇంట్లోనే ఉపయోగంలో ఉంది. నేను ఏలూరు వద్ద గోపన్న పాలెంలో ఆంధ్రకేసరి స్థాపింపచేసిన అప్పటి మద్రాసు ప్రభుత్వ గ్రామ సేవక VLW మొదటి విద్యాలయ ప్రిన్సిపాల్గా ఉండిన కాలం అది.
లక్ష్మణుడనే మాలకులస్తుడు విద్యాలయ నౌకరుగా ఉండే వాడి ఒకనాడు మా ఇంటికి పిలిచి విద్యాలయ కార్తీకర్తలో ఇష్టమున్న 2-3 కూడా ఆహ్వాని లక్ష్మణుడితో కలిసి భోంచేసి ఆ చెంబును అతనికి దక్షిణగా ఇచ్చి దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పారు. అది ఉన్నాడో లేడో ఇప్పుడు ఆ చెంబు ఇప్పటికీ లక్ష్మణుని ఇంట్లో పనిచేస్తూ ఉండొచ్చు. లక్ష్మణుడి చేతితో పడటంతో దాని జన్మ మా తండ్రి లక్ష్మయ్య పేరు సార్థకమై మనుషులు మరణించిన వస్తువాహనాలు ముఖ్యంగా లోహ పాత్రలు తరతరాలుగా నిలిచివండి. అంతకు పూర్వం శతాబ్దము దశాబ్దాల వయసున ఇంటి మనిషిలాగా ఉన్న మా తాతలకు కూడా ఇది ఉపయోగపడి ఉండవు. గ్రే మహాకవి ఒక సమాధుల దొడ్లో పాతబడిన రాళ్లను పరిశీలిస్తూ some heart once pregnant with on asset all free, some must re-inglower as Milton, or some well guiltless of his country's blood and my rest అని మరో భావన ప్రపంచంలో మనసారా తన ఎరిజీ కవి. అలాగే మా తండ్రి తాతల నాటి కంచు డబ్బు విలువతో అతి సామాన్య వస్తువైంది. నా దృష్టిలో దానికున్న పాతకాల విలువ సముద్ర గర్భంలోని ఫుల్ మనీ ఐన్ సీన్ అడవిగాచిన వెన్నెలవర్ ఫుల్ మెనీ ఏ నెగ్లెక్టెడ్ ఫ్లవర్ కొన్నంతగా అతిథిగా తమ్ముడి ఇంటికి వచ్చిన రోజు లక్ష్మణుడు నాకు ఒక పర్వదినం. మా నాన్న కూడా వచ్చే ఉంటాడు. ఎన్నో ఏళ్ల నాటి సంఘటన తరచుకుంటేనే ఎంతో సంతోషం. మరొక వస్తువు మా తండ్రి అలవాటుగా పొగ పీల్చడం. పొగాకు కుంచుకొని ఇత్తడి గొట్టం ఏమైందో ఎవరికైనా ఇచ్చేశానో జ్ఞాపకం. మాటలో మాటగా పుట్టిన మొదలు నేటి వరకు పొగాకు ఏ రూపంలో నా నోటికి ఎక్కల. నా బంధు సహాధ్యాయులంతా అంతకాలం ఎంతకాలమైనా దానికి అలవాటు పడ్డవు. స్వాతిశయం కోసమే కాక ఈ మాట సందర్భవశాన కాగితం మీద పడుతోంది అంతే. నా బావమరిది చిన్న గంగరాజ్ గాంధీ జాతీయ పాఠశాల 1921, 22, 23 నా వద్ద చదువుకుంటూ తర్వాత కూడా ఎప్పుడు ఈ దొరబాటుకు లోబడి కాదు. అతని యోగ్యతను గూర్చి చెప్పుకోవటం కంటే ఆ వస్తువుని గూర్చి నాకున్న అసహ్యతే ఇందున్న ఉద్దేశం. రాను ఈ కాలంలో విద్యార్థి దశ నుండి సిగరెట్లకు అలవాటు పడే వాళ్ళ సంఖ్య మొదట సరదా కోసం, తరువాత గొంతు గుంజేసినట్లుగా 40% తక్కువ ఉండదు. అలోపతి డాక్టర్లు సిగరెట్ పొగ నోటి నుంచి పోవటమే రోగులకు ముందు చీట్లు వ్రాస్తూ ఉంటారు. అది నోట్లో ఉంటే కానీ ఏ పని జరగదు. మందు ఒకటి వ్రాయబోయి మరొకటి రాస్తే ప్రమాదం కూడా ఉండొచ్చు అని శిష్యులు చెప్పగా నేను విన్నమ. రష్యా తత్వజ్ఞుడు టాల్స్టాయ్ రకరకాల పాప జీవితాన్ని తన్ను తాను సంస్కరించి జగద్గురు అనిపించుకున్నాడవ. పొగాకు మైకంలో తాను వ్రాస్తున్న వ్రాతలు తరువాత చూసుకుంటే తన ఇతరులకు పనికి చెత్త కుండులో పారేయాల్సి వచ్చిందని ఆయనే చెప్పారు. సారాయి తాగడం కంటే పొగాకు పీల్చడం ఎక్కువ హాని కూడా. ఎందుకంటే ఇది అనుక్షణం జేబులో ఉంటూ పిలిస్తే పలుకుతో. ఇది స్వానుభవంగా అతడు చెప్పుకున్న నా అదృష్టం కొట్టి అది నా వంక చూడనైనా చూడదు. సైకిల్ ఎక్కడం, చేట్లాడటం నేను ఎప్పుడూ నేర్చుకోను. ఆగంతుకంగా అటక మీద కనబడ్డ నా జాతక వివరాలు శ్రీ విజయనామ సంవత్సర చైత్ర బహుళ స్థిరవాసం పగటిపూట 12/41/79 ఉత్తరాభాద్ర 1927 అని మరింకా ఏదో రాజు
పల్లాప్రగడ లక్ష్మయ్య గారి ప్రథమ పుత్ర జననం అది ఉంది. దాని కింద రాశి హంస 2 చక్రాలు కూడా. వాటిని ఇక్కడ నకలు చూపిస్తున్నానంటున్నారు. ఆ తాళపత్ర నుండి ఈ వ్రాతను కాగితాల మీద నకలు వ్రాసి ఇచ్చిన జ్యోతిష పండితుడు చెబ్రోలు శ్రీ విజయ రామయ్యగా. అదే ఇప్పుడు నా దగ్గర తాతయ్యకెక్కడో జారిపోయింది. తాతయ్యకు మహాగ్రంథాలు తగిన రక్షణ పరికారాలతో ఎంతకాలమైనా ఆనాటి వాళ్ళ కళా విజ్ఞత శ్రద్ధ అంత సున్నితంగా కట్టుదిట్టంగా నాటి గ్రంథాలను బడి ఎన్ని దశాబ్దాల నాటివో చెప్పగలమా? అందులో అక్షర తప్పులు ఎవరైనా పట్టి చూపగలరా? కాలదోషం వల్ల ఏవైనా అక్షరాలు మసకబారితే పల్చని కాకరాకు పసరుతో పత్రాలను ఒకసారి తుడిస్తే అక్షరాలన్నీ మళ్ళా తేటగా కనపడు. తాళపత్ర గ్రంథాలను గురించి చెప్పుకోదగ్గ విచిత్ర సమాజం బోలెడు నా దగ్గర ఉందని చెప్పగా పాడు చదువు ఎక్కువైపోయిన ఈ కాలం ఎక్కడ ఉన్నది కొంచెమైన గట్టి చదువు బ్రహ్మ విద్యగా పారాయణకు పనికొచ్చే ఆ కాలం సత్యం వల ధర్మంచర బోధించే తాళపత్ర గ్రంథాల. ఇంతవరకు నా జాతక కథ దాని అనుబంధాలు అయ్యాయి. ఇక ముందుకు వెళ్తా. నా జాతక చక్రాల మధ్య పంచాంగాల లెక్కగట్టి ఇంగ్లీష్ పుట్టుక తేదీ సమయం వేసిన వారు నా ప్రియమిత్రులు కస్తూరి సూర్యప్రకాశరావు గారు BA. ఈ అల్ప విషయాలు ఎవరి కోసం, వీటిని ఎవరు చూస్తారు, చదువుతారు? వృధా యాసం కాదా అనే ప్రశ్న నాకు లేదు. వై డస్ దిస్ ఇన్సెక్ట్ సింగ్? ఇదేదో పిట్ట ఎందుకు పాడుతుందనే ప్రశ్నకు జవాబు లేదు. అందుకే మరెందుకు కాదని మాత్రం జవాబు చెప్పు. తన్ను తాను ఈ ప్రశ్న అడుక్కుంటున్న కవి బికాస్ ఇట్ మస్ట్ అని జవాబిస్తున్నాడు. అట్లా నా వ్రాత నా కోసమే. ఫర్ ది ఇన్నోసెంట్ ప్లెజర్ దట్ దేర్ ఈజ్ ఇన్ ది లైఫ్ ఇట్సెల్ఫ్. ఇష్టం ఉంటే ఎప్పుడైనా కొడుకు కూతురు చూస్తారు, లేకపోతే వాళ్ళ కొరకే దీన్ని వ్రాయిస్తోంది నా కుమార్తె శేషాలక్ష్మి. ఆమె పేరనే ఇది మొదటి అధ్యాయం అయిపోయింది. 2వ అధ్యాయం రేపు తెలుసు.